నెక్స్ట్ వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ సెట్స్ చూసుకుందాము. ఫస్ట్ టైప్ వచ్చేసి ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్. ఎంప్టీ సెట్ అంటే ఏ సెట్ కంటైన్ నో ఎలిమెంట్స్. ఫ్లవర్ బ్రేసెస్లో ఒక్క ఎలిమెంట్ కూడా ఉండకపోతే దాన్ని మనం ఎంప్టీ సెట్ అని అంటాం. ఎంప్టీ సెట్ని నల్ సెట్ అని కూడా, ఇంకా వాయిడ్ సెట్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, A ఈక్వల్స్ టు x such that x is a natural number less than 0. న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 0 ఉంటాయా? ఉండవు కదా. సో ఏ ఈజ్ ఏ ఎంప్టీ సెట్ అవుతుంది. దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేసుకుంటాం. ఇట్లా ఇంకా 5తో కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఏ అనేది ఒక ఎంప్టీ సెట్. నెక్స్ట్ సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్ అంటే ఏ సెట్ కంటైనింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఫ్లవర్ బేసెస్లో ఒకటే ఎలిమెంట్ ఉంటే దాన్ని మనము సింగిల్టన్ సెట్ అన్న యూనిట్ సెట్ అన్న అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, B ఈక్వల్స్ టు 1. సో ఇది ఒక సింగిల్టన్ సెట్, ఎందుకంటే ఒకటే ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ ఫినైట్ సెట్. ఏ సెట్ కంటైనింగ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఫ్లవర్ బ్రేసెస్లో లిమిటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, వాటిని మనం ఫినైట్ సెట్ అని అంటాం. ఎందుకంటే ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఫినైట్ సెట్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఇట్లా 1, 8, 27, 64, 125, 216 లిమిటెడ్ ఉన్నాయి కదా ఎలిమెంట్స్. సో వాటిని ఫినైట్ సెట్ అని అంటాం. నెక్స్ట్ ఇన్ఫినైట్ సెట్. ఏ సెట్ విత్ అన్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. లైక్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం ఇన్ఫినైట్ సెట్ అని అంటాం. అన్లిమిటెడ్ ఉంటాయి, ఎన్లెస్ ఉంటాయి ఎలిమెంట్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ ఈక్వివాలెంట్ సెట్. సెట్స్ విత్ ద సేమ్ కార్డినాలిటీ. మనం కార్డినాలిటీ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఎ సెట్. సో ఏవైనా 2 సెట్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం ఈక్వివాలెంట్ సెట్ అని అంటాం. సెట్ ఏలో 2, 4, 6, 8 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ సెట్ బిలో 3, 6, 9, 12 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని మనం ఈక్వివాలెంట్ సెట్ అని అంటాం. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్స్ టు 8, 16, 24, 32 ఉంది. నెక్స్ట్ B ఈక్వల్స్ టు 9, 18, 27, 36. A అండ్ Bలో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 4 ఉన్నాయి కదా ఎలిమెంట్స్. సో A అండ్ B ఆర్ ఈక్వివాలెంట్ సెట్స్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వల్ సెట్. సెట్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 సెట్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని మనం ఈక్వల్ సెట్ అని అనవచ్చు. ఆ సేమ్ ఎలిమెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఆర్డర్. అంటే ఇప్పుడు 7 ఇక్కడ ఉంది, నెక్స్ట్ సెట్ 7తో స్టార్ట్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే సేమ్ నెంబర్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఈక్వివాలెంట్ సెట్కి ఈక్వల్ సెట్కి తేడా ఏంటంటే, ఈక్వివాలెంట్ సెట్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి, ఈక్వల్ సెట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఈక్వల్ సెట్కి A ఈక్వల్స్ టు AEIOU, B ఈక్వల్స్ టు OUAEI. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అవి ఏ ఆర్డర్లో ఉన్నాయో మనకు అవసరం లేదు. జస్ట్ సేమ్ ఎలిమెంట్స్ ఉంటే అవి ఈక్వల్ సెట్స్ అని ఉంటాం. అన్ఈక్వల్ సెట్స్ అంటే సెట్స్ విత్ అట్లీస్ట్ 1 డిఫరెంట్ ఎలిమెంట్. ఇప్పుడు 2 సెట్స్లో ఒక్క ఎలిమెంట్ డిఫరెంట్ ఉన్నా అవి అన్ఈక్వల్ సెట్స్ అయిపోతాయి. ఇక్కడ సెట్ A 7, 8, 9, సెట్ B 7, 9, 11 సేమ్ ఎలిమెంట్స్ లేవు, ఒక్కటి డిఫరెంట్ ఉన్నా అది అన్ఈక్వల్ సెట్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఓవర్లాపింగ్ సెట్. సెట్స్ విత్ అట్లీస్ట్ 1 కామన్ ఎలిమెంట్. సో ఒక్క కామన్ ఎలిమెంట్ ఉన్నా వాటిని ఓవర్లాపింగ్ సెట్ అని అంటాం. సెట్ A వచ్చేసి 7, 11, 13 ఉంది. సెట్ B 3, 5, 7, 11. ఇక్కడ 7 and 11 కామన్ ఎలిమెంట్స్గా ఉన్నాయి సెట్ A అండ్ సెట్ Bలో. సో ఒక్క కామన్ ఎలిమెంట్ ఉన్న ఓవర్లాపింగ్ సెట్ అయిపోతుంది. C ఈక్వల్స్ టు ఏం రాసుకుందాం, ABCD. E ఈక్వల్స్ టు CDEF. సో C అండ్ D అనేవి ఇక్కడ C అండ్ E సెట్లో కామన్ ఉన్నాయి. సో ఇవి 2 కూడా ఓవర్లాపింగ్ సెట్ అవుతాయి. ఒక్క కామన్ ఎలిమెంట్ ఉన్న ఓవర్లాపింగ్ సెట్ అనవచ్చు. సో నెక్స్ట్ డిస్జాయింట్ సెట్. సెట్స్ విత్ నో కామన్ ఎలిమెంట్. దీనికి అపోజిట్, ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా ఉండకూడదు, అప్పుడు వాటిని డిస్జాయింట్ సెట్ అని అంటాం. నెక్స్ట్ సబ్సెట్.
A set where all elements are also members of another set. For example, A equals to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. B equals to 7, 8, 9. సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనకి సెట్ ఏలో ఉన్నాయి అంటే అప్పుడు బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ అని అనొచ్చు. బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ పవర్ సెట్, ద సెట్ కంటైనింగ్ ఆల్ పాసిబుల్ సబ్సెట్ ఆఫ్ ఎ గివెన్ సెట్. మనము ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ బి ఈక్వల్స్ టు 7, 8, 9 ఉంది. దీనికి ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ రాయాలంటే ఫస్ట్ 5, నెక్స్ట్ 7, 8, 9, 7, 8, 8, 9, 7, 9 and 7, 8, 9. సో ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ని ఒక సెట్ చేసుకుంటే దాన్ని మనం పవర్ సెట్ అని అంటాం. మనం సబ్సెట్ రాసుకునేటప్పుడు 5 అండ్ ద సెట్ ఇట్ సెల్ఫ్ కూడా సబ్సెట్ అవుతుంది. సో అందుకే మనము దీనికి బి అనే సెట్కి సబ్సెట్ ఫస్ట్ నల్ సెట్ వస్తుంది, దెన్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ 7, 8, 9, నెక్స్ట్ ఆల్ పాసిబిలిటీస్ 7, 8, 8, 9, 7, 9 అండ్ ద సెట్ ఇట్ సెల్ఫ్ 7, 8, 9. సో ఇవన్నీ సబ్సెట్స్ ఆఫ్ బి అండ్ ఆ అన్ని సబ్సెట్ని మనం ఒక సెట్ చేస్తే దాన్ని పవర్ సెట్ అని అంటాం. నెక్స్ట్ యూనివర్సల్ సెట్, ఎ సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ రిలేటెడ్ టు ఎ పర్టికులర్ సబ్జెక్ట్. ఏ సెట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ సెట్ అంటే ఏం లేదు, ఒక సెట్లో అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయితే దాన్ని మనం యూనివర్సల్ సెట్ అని అనుకుంటాం. సో క్లియర్ కదా. నెక్స్ట్ కొన్ని బేసిక్ ఆపరేషన్స్ చూద్దాం.